హాయ్ మై డియర్ వ్యూవర్స్. ఎయిత్ క్లాస్ తెలుగు ఎయిత్ క్లాస్ సెకండ్ లెసన్ వచ్చేసి మాతృభూమి. దీని రచయిత వచ్చేసేసి పావని నిర్మల ప్రభావతి. పావని నిర్మల ప్రభావతి గారు ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించారు. వెంకట నరసింహ గారు, సరస్వతమ్మ వీరి తల్లిదండ్రులు. భర్త పేరు శ్రీధర్ రావు. తను చదివిన పదార్థత అయిన చెయ్యి తిరిగిన రచయిత, అనాథ ఎందరో ఎదలో ముళ్ళు, శ్రీనాగరికత నవ్వుతోంది మొదలైన 7 సుప్రసిద్ధ కవితా సంపుటిగా రచించారు. రాలిన పువ్వు మొదలైన 17 నవలలు ఈమె కళల నుండి జాలువారాయి. ప్రస్తుతం పాఠ్యం కథానిలయం నుండి గ్రహించబడినది. తాతయ్య పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నారు? ఈరోజు జనవరి 15 సైనిక దినోత్సవం కదా, అందుకే వేడుకలు పాల్గొనడానికి వెళ్తున్నానమ్మా. తాతయ్యకి ఎందుకు సైనిక దినోత్సవం జరుపుకుంటారు? మన దేశానికి ప్రజలను కాపాడడానికి ఎందరో సైనికులు తమ జీవితాలను ప్రాణత్యాగం చేశారు. వారి స్మరించుకోవడానికి, అభినందించడానికి, సేవను గుర్తించుకోవడానికి ఈ జాతీయ సైనిక దినోత్సవం జరుపుకుంటారమ్మా. సైనికులు అలాంటి త్యాగాలు ఎందుకు చేస్తారు తాతయ్య? కన్నతల్లి ఊరు స్వర్గం కంటే గొప్పది. సైనికులు మాతృభూమి కోసం, ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం తమ ప్రాణాలను సైతం అర్పించడానికి వెళ్తారు. మనం కూడా వారి అడుగుజాడలో నడవాలి. అయితే తాతయ్య, నేను కూడా వస్తాను, వెళ్దాం పదండి అన్నది. ఎవరు? మనవరాలు అనమాట. మాతృభూమి అంటే తాతయ్య పొద్దున్నే వెళ్తా అంటే ఈ పాప మనవరాలు ఈరోజు ఎక్కడికి వెళ్తున్నా తాతయ్య అంటే సైనిక దినోత్సవాలు పాల్గొనడానికి వెళ్తున్నానమ్మని మనవరాలతో వాళ్ళ తాతయ్య అన్నాడు అనమాట. మరి మన దేశానికి ప్రజలను కాపాడడానికి ఎందరో సైనికులు. సరే, ఇంక పాఠంలోకి వెళ్ళిపోదాము. మాతృభూమి. ఏమిట్రా నువ్వు అంటున్నది సుధీర్ అని పద్మజ కంగారుగా తలెత్తి చూశారు. సుధీర్ తన కోసం బల్ల మీద పెట్టిన టిఫిన్ ప్లేట్ను దగ్గరగా జరుపుకుంటూ నింపాదిగా అన్నాడు. సుధీర్, రేపు కలెక్టర్ గారి దగ్గర సైన్యంలో చేరదలుచుకున్నాను. యువకులను ఎంపిక చేసుకుంటారంట. నేను సైన్యంలో చేరుతాను. క్షణకాలం కొడుకు వైపు అయోమయంగా చూస్తూ, నీకేమైనా మతిపోయిందా సుధీర్? అలాంటి కర్మ నీకేం పట్టిందిరా? ఒక్కగానొక్క కొడుకువి. మనకున్న వ్యాపారం ఆశలు చూసుకోకుండా మన కళ్ళ ముందే ఉండవచ్చు కదా అని అంది తల్లి. సుధీర్ ఆశ్చర్యంగా తలవైపు చూసి, అది కర్మ అమ్మ, దేశాన్ని కాపాడుతాం. అది కర్మ కాదమ్మా, దేశాన్ని కాపాడుతా, దేశ ప్రజలను రక్షించే ఉద్యోగం అమ్మ. కర్మ ఎలా అవుతుంది? ఎన్నో మహిళా మండళ్ళు స్థాపించారు. వారు ఉత్తేజపరుస్తూ ఎన్నో ఉపన్యాసాలు ఇస్తావు. పెద్ద చదువు నువ్వే అలా మాట్లాడితే అంటూ చిరుకోపంతో తల్లిదండ్రులను, ఏమిటమ్మా పలకవు? నీ పేరు నువ్వు సుధీర్ పెట్టావు అని అరుస్తూ కొడుకును చూస్తూ చిరునవ్వు నవ్వింది పద్మజ. ఇప్పుడు తమాషాగా కాదమ్మా, రేపు పట్టణంలో వెళ్ళి సైన్యంలో చేరుతాను. తాటి చెట్లు మళ్ళీ ఇంత పొడుగు పెరిగాను. నాకు అందరూ చూడు ఎలా ఉన్నారు. తప్పక ఎన్నికల్లో సుధీర్ ప్లేట్ల చేయి కదులుకు దృఢంగా ఉన్నాడు. పద్మజ తెలపైంది. కొడుకు చాలా పట్టుదలగా ఉన్నాడనే విషయం తెలిసి ఆమె బోధపడింది. సుధీర్ దగ్గర కూర్చొని మెల్లగా చూడు నాన్న, నువ్వు ఒక్కడికి మాకున్నది. నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే మేమేం కావాలంటూ కన్నీరు పెట్టుకుంది. సుధీర్ అమ్మ మాటలు కలవరపడ్డాడు. అదేమిటమ్మా అలా మాట్లాడతావు? మన దేశం అన్నాడు. ఆమె కన్నీరు తుడుచుకుంటూ, దేశం ఏమీ కాదు, దానికోసం ఉన్నారు లేరా. నా మాట విను బిడ్డ, నిన్నే విషయాన్ని నొప్పించడు. ఈ విషయం నన్ను మీ నాన్నగారిని నొప్పించుకుంటూ ఆమె వంటగదిలోకి వెళ్ళిపోయింది. సుధీర్ సోఫాలో కూర్చుంటూ మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఈనాటి సమాజంలో కొంతమంది దేశభక్తి ధైర్య శాస్త్రజ్ఞము. అదే ఊరిలో చంద్రమ్మ రోసయ్య కుటుంబం ఉంది. వారికి 5గురు సంతానం. వారి పెద్ద కొడుకు వీర వాళ్ళ అమ్మాయిలతో మాట్లాడుతూ, నేను రేపు సైన్యంలో చేరిపోతానమ్మా, మంచి జీతాలు ఇస్తారంటని ఉత్సాహం చెప్పాడు. చంద్రమ్మ కళ్ళల్లో ఎంతో వెలుగు. నిజమేనేట్రా అంటూ నిజంగానే ఆమె అమ్మ, ఇప్పుడు అధికారి దగ్గరికి పోయి మాట్లాడిచ్చాను. ఈ వివరాలన్నీ చెప్పారు. రేపు చాలామంది సైన్యంలో చేరుకుంటారు. నేను ఎన్నిక అవుతానన్నాడు. అధికారి సైన్యంలో చేరితే జీతం వస్తుంది, ఇక్కడికి పంపిస్తారు, ఇంటిలో పాది తినొచ్చు, నాన్నగారి ఆసరా లభిస్తుంది. వీటన్నిటికంటే మన దేశానికి సేవ చేసే అవకాశం లభిస్తుంది కదమ్మా. సంతోషంతో వీర ఈ మాటలు చెబుతూ చంద్రమ్మ మనసులో ఆనందంతో మునిగిపోయింది. చంద్రమ్మ చుట్టర చిమ్మి చీకటి తొలగిపోయింది. భర్త రెక్కల కష్టం తొలగిపోతుందని భావించి పిల్లలు చదువులు చెప్పించవచ్చని అనుకున్నది. ఇంతలోనే గుండె పిండేశాల ఆలోచన ఆమె మెదలో ముళ్ళులో కదిలింది. సైన్యంలో జరిగితే యుద్ధం వస్తే తల్లి ప్రేమ కళ్ళ ముందు కదలాడేలా మెల్లిగా అది విని
వీర పక్కన నవ్వాడు. యుద్ధంలో కాక ఇక్కడ మాత్రం చావకూడదమ్మా. ఏమిటమ్మా? పస్తులుండి బాధపడడం కంటే ఉన్న 4 రోజులు హాయిగా బతకడం మేలు కదా. చేతులు దేశం కోసం చావడం కంటే గొప్ప ఏముంది? అలాంటి మంచి చావుని కోరుకోవాలి తప్ప దాని గురించి భయపడిపోదమ్మా అంటూ బయటకు వెళ్ళిపోయాడు వీర. ఈ మాట విన్న రోసయ్య మీద మేలేస్తూ గర్వంగా నవ్వాడు. ఆడు నా కొడుకు చంద్ర, గుండె ధైర్యం చూసావా అంది. అచ్చపుచ్చగా చేసి మాట్లాడాలన్నా. నా బిడ్డ వీళ్ళ కాకపోతే మరెవరు దేశానికి సేవ చేశారు? యువక దేశం కోసం, ప్రజల కోసం పాటుపడ మన వీర కూడా అలాంటి వాడే అన్నాడు. కాబట్టి మెచ్చుకోవాలి. వాళ్ళు అతని పంపిన డబ్బుతోనే ఇల్లు కట్టుకుంటారు. ఈసారి వీర సెలవులకు వచ్చాడు. వీర పచ్చని ప్రతిసారి వారింటి పండగే. తమ కుటుంబ స్థితులు తలుచుకొని వీరతో పాటు తల్లిదండ్రులు కూడా సంతోషపడ్డారు. వీర రాత్రి అరుబయట మంచం మీద పడుకొని ఆకాశం వైపు చూస్తున్నాడు. సమయంలో వీర మనసులో నా వాళ్ళంతా హాయిగా ఉన్నారు, వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉండేలా చేయగలను, నా కుటుంబాన్ని రుణాన్ని ఈ విధంగా తీర్చుకోగలుగుతున్నాను, ఇది నాకు ఎంతో సంతృప్తిగా ఉందనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు. ఈసారి వీర వచ్చిన 3 రోజులకే హైకమాండ్ నుంచి టెలిగ్రామ్ వచ్చింది. యుద్ధం ప్రారంభం కాబోతుంది, వెంటనే రావాల్సిందిగా అడిగారు. ఈసారి వీర ధైర్యం తెచ్చుకొని తండ్రి కళ్ళని వీడుకోలు చెప్పాడు. నవ్వుతూ రైలు ఎక్కాడు. మరలా తిరిగి రాలేదు. శ్రద్ధాంజలి సభ వీరు స్వగ్రామంలో పెట్టాడు. సుధీర్ రాజుగారు వచ్చాడు. ముఖ్య అతిథిగా వచ్చి వీర గురించి సభాపక్ష సభ్యులు ఆమె హృదయం పిండేసరి చేశాడు. సభ పద్మజ మాట్లాడుతున్న వంతు వచ్చింది. ఆమె మాట్లాడుతూ వీరాపురం అనే గడ్డ మీద పుట్టాడు. దేశాన్ని రక్షించే కార్యక్రమంలో అమరుడవుతాడని మరెప్పుడు ఊహించలేదు. ఈ సంఘటన గురించి నా గుండె పగిలిపోతుంది. మా తల్లిదండ్రులు చంద్రమ్మ ఎలా భరుస్తుందో, ఆమె వీరమాత, ఆమె చిజియాబాయి వంటిది. తల్లి బిడ్డ రాష్ట్రానికి మణిపూర్. వీరి తల్లిదండ్రుల వేదికపై వచ్చి పిలిచి వారిని ఓదార్చుతూ ఎంతో ధైర్యాన్ని నింపారు. ఆర్థిక సహాయం చేసి వారిని అభినందించారు. సభకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా త్యాగాన్ని కొనియాడారు. ఈరోజు రాత్రి చంద్రమ్మ రోసయ్య చెంచ మీద కూర్చొని కుమారుని తలుచుకొని బాధపడ్డారు. రోసయ్య భార్యను ఓదార్చుతూ చంద్రమ్మ వెక్కి ఏడుస్తూ, పెద్దల మాటలు నాకు అర్థం కాలేదు కానీ సంస్కరణ సభ ఊపిరిగా నిలవాలి. మన రెండో అబ్బాయి కూడా సైన్యంలో చేరుదాం, దేశంలో భాగస్వామిగా చేరుదాం. గుండెల్లో బరువు దింపుకుంది. గోడ మీద వెళ్ళిపోతున్న వీర ఫోటోలను చూస్తూ నిద్రలోకి జారుకుంది. కథానికి ఈనాడు పర్యాపదాలకు పడుతున్నాం. కథానికి వ్యక్తి జీవితంలో ముఖ్య సన్నివేశాల సంఘటనలకు సంబంధించిన కళాత్మక చిత్రిస్తూ క్లుప్త దీని లక్ష్యం పెట్టుకున్నాయి. పాఠకుల హృదయాన్ని పాటాడుతూ చేతూ కథలో జీవితానికి వాస్తవానికి మధ్య ప్రక్రియ. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్నకు సమాధానం రాయండి. పిల్లలు పాటను మీరు నచ్చిన సన్నివేశం గురించి రాయండి. పాటను పాత్ర స్వభావం గురించి రాయండి. ఇక్కడ పద్యంలో ఎటువంటి సందేహం ఉంది? త్యాగములు రాసేమిటి? దేశంలో కానీ పద్యం రాసిన కవి ఎవరు? ఇక్కడ పద్యం లేదు కానీ భారతదేశ సైనిక అధికారి, భారత సాయుధ దళపతి, మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా పనిచేసిన సైనిక వీరుడు బిపి రావత్. ఈయన పూర్తి పేరు లక్ష్మీ సింగ్ రావత్. ఇతను 1950 మార్చి 16వ తేదీన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జన్మించాడు. రావత్ భార్య మధులిక. ఈయన సిమ్లాలో సెయింట్ ఎర్వర్ట్ పాఠశాల, కటన్ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చదువు చేశాడు. సైనిక ప్రవేశించిన రావత్ 2nd లెఫ్టినెంట్ హోదా నుంచి లభించింది. ఇక్కడ జ్ఞానదీపం వెలిగితేనే జ్యోతి వెలుగుతుంది. ఉపమానం పోల్చబడి ఉపమానం పోలికకు తెచ్చుకునేది. ఈ వాక్యంలో చినుకుల్లా ముత్యాల రాలుతున్నాయి. ఉదాహరణగా ఆమె ఆలోచన ఎదలో ముళ్ళు కదిలాయి. ఉపమయం ఆలోచనలు, ఉపమానం ముళ్ళు, ఉపవాచకం వలె, సమానధరము కదలాడాయి. పోల్చబడే పదము, పోలిక కొత్తగా ఉన్న పదము, ఉపమయం ఉపమానము అనే పదము అంటే ఉపయోగం. ప్రాణిలోకంబు సంసారపతియగుట, వసుదపై గట్టి పుట్టెనిన్నారు గలవలే, వారి జన్మంబు సఫలమివ్వని గలవల, వంతమది కోన్నతి వహిస్తూ వన్నెదెక్కున. ఏనుగు లక్షణం కవి. అమృత విస్మంది పల్లకి హ్లాదములకు, రాగిని దివ్య నమ్మోదరాగమనుకు, తేనె తేటేల నవ్వకంపు సోనలకును,
సాటి యగున మా తెలుగు భాషను తల్లి సురవరం అందముల చిందు తీరు ఎదుగుంటి ముద్దు కలిగిన నుడికారములు కలిగి లలిత జాతి కలిగి తేట తెల్లని అల్లూరి